మొత్తంగా హామీలను విస్మరించిన కాంగ్రెస్ పై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన హస్తం పార్టీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. రేవంత్ సర్కారుపై జనం ఏ రేంజ్లో ఫైర్ అవుతున్నారో ఒకసారి వార మాటల్లోనే విందాం. అయితే పత్తలేదు జాడలేదు. గ్యాస్ సిలిండర్ అంటే గ్యాస్ సిలిండర్ పడ్డలకు సగం మందికి పడుతుంది, సగం మందికి అది కూడా జాడలేదు, పత్తలేదు. కరెంటు బిల్లు కూడా సగం అన్ని పథకాలు కూడా కొద్ది మందికి ఇచ్చి చారాన్నిచ్చి బాగా అబద్ధం ఆడుతుండ్రు. అది కూడా ఇప్పుడు రైతు భరోసా కూడా చాలా మందికి 60% పడాలి. రుణమాఫీ చేసిన వాళ్ళు చేసిండ్రు, చేయని వాళ్ళే బాగా మంది ఉన్నారు. కానీ నిజంగా ఈ 16 నెలల పాలనలో ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన దానికి కూడా విలువ లేదు, ఒక మంత్రులకు విలువ లేదు, ఒక ఎమ్మెల్యేలకు విలువ లేదు. అంటే వాళ్ళకు పొంతన లేక ప్రజలు మోసపోయిండ్రు. అన్ని పథకాలలో ఆడపడుచులను కానీ అందరినీ నిజంగా మోసం చేసినంటే నిజంగా కాంగ్రెస్ ఛాన్స్ చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చిన 420 హామీలు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇచ్చిన హామీలకి 420 హామీలు ఇచ్చి ఏటింత వరకు కూడా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి బంగారం కానీ, మహిళలకు స్కూటీలు కానీ, 2500 కానీ, 4000 రూపాయల పెన్షన్ కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే 420 హామీలు ఇచ్చారు. ఈ హామీలకి వెళ్ళి ఏ హామీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తెలంగాణ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో గతంలో చాలా హ్యాపీగా రైతులంతా జనమంతా కూడా సంతోషంగా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కూడా జనాలు ఆ సంతోషాన్ని మర్చిపోయి ఎప్పుడా ఎదురు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడానికి. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా 420లో కనీసం ఇచ్చిందంటే ఎంతో కొంత నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే జనాలు హర్షిస్తారు తప్ప ఈ హామీలు 420 420 హామీలు మాత్రం ఇచ్చిన దానికి నువ్వు 420 అంటే నిజంగా 420 చేస్తున్నావు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇది పద్ధతి కాదు. కాంగ్రెస్ పాలకుల విధానం ఎట్లుందంటే 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అనరు, ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కావట్లేదు. 420 హామీలు ఇచ్చి 420 పాలకులుగా పేరు తెచ్చుకుంటారు రాష్ట్రంలో. ఇళ్ళు ప్రస్తుతం ఎన్నికలు జరిగితే మటుకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలింగాని వాగ్దానాలు చేస్తున్నారు, రైతు కన్నీళ్లు దుడవటం కోసం సిద్ధంగా లేరు. మరి అలా రైతుల్ని మోసం చేసిర్రు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 1,00,000 రూపాయలు గారు కేసీఆర్ ఇవ్వటం అయింది. ఆయన కంటే ఎక్కువ మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. షాదీ ముబారక్కి తులం బంగారం ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మిలో ఇస్తామన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలాంటి నాయకుల్ని, కాంగ్రెస్ నాయకుల్ని ప్రజలు ఎండగట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఏ ఎన్నికలు జరిగినా మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయటం కోసం సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మటుకు గుణపాఠం తప్పదు. మరి పెన్షన్లు సరిగ్గా రావట్లేదు. ఇచ్చిన 420 హామీలు కూడా మరి వాళ్ళు నెరవేర్చే పరిస్థితి లేదు. మరి ఏదో చేస్తారని వస్తే మమ్మల్ని ఏదో అధోగతి పట్టించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి కరప్షన్ గవర్నమెంట్ వద్దని మేము కోరుకుంటున్నాం. ఇలా రైతులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. బోనస్ రాక, మరి దానికి సంబంధించినటువంటి రైతు బంధు రాక, మరి అసలు ప్రభుత్వం ఉందా లేదా, మరి అనేక హామీలు ఇచ్చారు, వాళ్ళకే సుత్తులు లేవు. మమ్మల్ని ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎన్ని సంక్రాంతులు పోవాలనో మరి కొంటే ఇస్తామని చెప్పారు. ఒక ఇల్లు ఇంతవరకు ఇచ్చినట్టు దాఖలాలు. ఈ సమాజంలో కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేని గవర్నమెంట్ ఎందుకు? కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మరి వీళ్ళు సరి చేసుకోవాలి. అందుకని మంత్రులకే సుత్తి లేవు. మరి మాకు రేషన్ కార్డు వచ్చిద్దా? చాలా మంది దాన్ని నమ్ముకొని మరి రోడ్డు పాలయ్యారు. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న ముసలమ్మలు కూడా సరైన టయానికి పెన్షన్ రాక రోడ్డు పాలే అడుక్కునే పరిస్థితి వచ్చిందట నాకు తెలిసింది. కాబట్టి ఇలాంటి విషయాలు మరి అందరూ కూడా అసలు ఇవ్వాల్సిన డబ్బులే రావట్లేదు. 4,000 పక్కన పెడితే కనీసం ఇలా ప్రజల్ని రోడ్డు పాలే పరిస్థితి వచ్చింది. అసలు గవర్నమెంట్ ఉందా లేదా అనే ఆలోచనలు పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి పాలన, రేవంత్ పాలన మరి త్వరగా అంతం కావాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ సగం మందికి కూడా కాలే. 10,000 20,000 వాళ్ళు కూడా ఉన్నారు రుణమాఫీ. 2 లక్షల వాళ్ళు ఉన్నారు, 1,00,000 వాళ్ళు ఉన్నారు. ఎవరికి కాలేదు, అందరికీ అయినాయి అని చెప్తున్నారు. తర్వాత రైతు బంధు 3 ఎకరాల వరకు వేసామన్నారు. 3 ఎకరాలు ఈ నెలాఖరికల్లా మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఈ నెల అయిపోతుంది, ఇంతవరకు ఇంకా కాలేదు. తర్వాత కాలనీలు కూడా చివరి భూములు ఎండిపోతుంది. రేషన్ కార్డులు అన్నారు, అయ్యి లేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, జనరల్ యూనివర్సిటీని కేటాయిస్తాం ఖమ్మంకి అని చెప్పేసి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని
యూనివర్సిటీ గురించి మాట్లాడకపోవడం మాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు త్వరలోనే ఈ ఖమ్మం యూనివర్సిటీ గురించి ప్రస్తావన తీసుకుని వచ్చి బడ్జెట్ వాళ్ళు కేటాయించి మాకు యూనివర్సిటీని త్వరగా ఏర్పాటు చేయవలసిగా మేము కోరుతున్నాము. ఇక్కడ దూరం ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థులకు వాళ్ళు ఎంతో మేలు చేస్తారని కోరుతున్నాము. ఇంకోటి వచ్చేసి ఇక్కడ బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల మాకు అభివృద్ధి చెందడం లేదు. యూనివర్సిటీ ఉందనుకో చాలామంది విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకొని వాళ్ళ చదువులు ఉన్నత స్థాయి కొనసాగిస్తారని, అల్లే ఫ్యూచర్లో వీళ్ళు స్పోర్ట్స్ పరంగా ఇట్లా చాలా డెవలప్మెంట్గా కేటాయించాలంటే మాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇట్లా అరేంజ్మెంట్స్ ఇక్కడ వీళ్ళు కేటాయించాలి. యూనివర్సిటీ ఉందనుకో అన్ని విధాలుగా మాకు సవలత్ అనేది ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 15% నిధులు ఏదైతే కేటాయిస్తానన్నదో ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 7.5% నిధులు కేటాయించడం జరిగింది. ఎటు సరిపోకుండా ఈరోజు బడ్జెట్ని నిమ్ముగా కాల్చిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా విద్యారంగానికి 20% నిధులు కేటాయించి ఏదైతే మేము పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రిమెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా వాటిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కూళ్ళల్లో, కళాశాలల్లో కావచ్చు, ఇరుకిరుకు గదులలో చదువుకుంటూ ఈరోజు విద్యని వెల్లదిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాలకి కళ్ళు గడపడట్లేదని చెప్పి సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం. ఈ విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయిస్తే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, అవసరమైతే చాలా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలను తుంగలోకి దొక్కి అనేక హామీలను 420 హామీలలో ఒక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయని ఈ 420 ప్రభుత్వం 420 ముఖ్యమంత్రి ఇకనైనా కళ్ళు తెరిచి ఈ 420 హామీలు అమలు చేయడం కోసం ముసలిళ్ళకి ఇస్తున్నటువంటి 4,000 పెన్షను, వికలాంగులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పెన్షను, రైతులకు ఇస్తున్నటువంటి రైతు బీమాకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించినటువంటి హామీలు అమలు చేయకపోగా ఇంకా కొత్తగా నిరుద్యోగుల పేరుతో ఏదో యువ వికాస్ అని చెప్పేసి మరి ఇంకా కొత్త అప్లికేషన్ చేసుకోమని మళ్ళీ ఇంకొక 420 హామీలు ఇవ్వడం కోసం మీరు కంకణబద్దులై ఉన్నారు. మిమ్మల్ని రానున్న ఎన్నికల్లో ఇదే యువత ప్రజలు అందరు కలిసి మళ్ళా మిమ్మల్ని 420 కిలోమీటర్స్ ప్రతి ఊరు నుంచి తరిమి వేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ మాకు 2,000 పింఛన్ ఇచ్చిండు, అవే 2,000 ఇప్పుడు ఇస్తున్నారు. మాకు రైతు బంధు ఇచ్చిండు, వానకాలం యాసింగి రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు 1 ఎకరా 2 ఎకరాల వాళ్ళకు నిన్న వేసిండు, కానీ ఇంకా కనుమలకు రైతు బంధు మళ్ళీ ఈ మాపి 45 30 ఉన్న వాళ్ళకే మాఫీ చేసిండు. మందికి రుణమాఫీ కూడా చేయలేదు మాకు. ఈయన ఇప్పటి వచ్చిన ఆయన పేరు ఏం పేరు రేవంత్ రెడ్డి ఇవ్వలే. మహిళలకు 2,500 ఇవ్వలేదు. అవే 2,000 మాకు పింఛన్ ఇస్తున్నారు. అది నెల దాటిపోయినాక 7 తారీఖు నాడు ఇచ్చిర్రు. మొన్న ఆ నెల ఒకటే పోయింది, ఈ నెలలో 7 తారీఖు నాడు ఇచ్చిర్రు. తులం బంగారు ఇస్తా, 1,10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవి లేవు, ఏటివి ఇవ్వలే. ఇండ్లు లేవు, ఏటివి లేవు. ఆయన ఏటివి ఇవ్వలేదు. మాకు రుణమాఫీ చేస్తలేరు. ఏందో రైతు బంధులు రైతు బంధులు ఇస్తలేరు. మహిళా సంఘాలకు 2,500 ఇస్తారని అది ఇవ్వకపోయారు. ఈయన వచ్చినాక మాకేం మంచిగా అనిపిస్తలేదు. ఓట్లు అయితే ఇట్లా ఉత్సవాలు చేసి వేయించుకున్నారు, కానీ ఏంది ఇస్తలేడు సార్. మాకు గ్యాస్ సిలిండర్ ఇస్తలేడు, ఏంది ఇస్తలేడు. మాయా మాటలు చెప్పి మమ్మల్ని మలుపుకున్నాడు. అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా రైతు బంధు పడుతుండే, పెట్టుబడికి దీనికి దానికి అవుతుండే, నీళ్ళు వస్తుండే, అన్ని వస్తుండే. ఏది లేదు. ఇప్పుడు మంచి నీళ్ళు ఉడకంగా సరిగ్గా ఇస్తలేరు. పిల్లలకు పెళ్లి అయితే తులం బంగారు ఇస్తా, 16 ఇస్తున్నాడు. అది ఉడికిస్తలేడు. ఎవరికి ఇస్తున్నాడు, ఎక్కడ ఇస్తున్నాడు, మాకు అది ఉడికిస్తలేడు. రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మాకు ఏంది ఇస్తలేడు.